నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ మహాలక్ష్మీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అభిష్టాలు నెరవేరాలంటూ దుర్గమ్మకు మొక్కుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మహాలక్ష్మీదేవిని దర్శించుకుంటే సిరి సంపదలు కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఆ అమ్మవారిని ఆరాధించడం వల్ల సర్వశత్రు పీడలు కూడాను నివారణ అవుతాయి, సద్గతులు కలుగుతాయి. అటువంటి జగన్మాతని మనం ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో సరస్వతీదేవిగా దర్శనం చేసుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి. అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం మూలా నక్షత్రము. ఈ మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శనం చేసుకుంటే పిల్లలకి, విద్యార్థులకి విద్యాభివృద్ధి కలుగుతుంది, మనోవికాసము కలుగుతుంది, చక్కని చైతన్యవంతమైనటువంటి తేజస్సులు అవుతారు. అటువంటి అమ్మవారికి బంగారు వీణ మీటుతూ అనేకమైనటువంటి అసుర సంహారాలు చేసి అమ్మవారి ఇక్కడ బంగారు వీణ మీటుతూ ఉద్భవమైంది. విద్యానగర్ 3వ లైన్లోని గణపతి దత్తాత్రేయ సహిత సాయి సన్నిధానంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కరెన్సీ నోట్లతో ఏర్పాటు చేసిన అలంకారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలను ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది. హనుమయ్య నగర్ 2వ లైన్లోని అష్టభుజ దుర్గాదేవి ఆలయంలో దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. గత 8 ఏళ్లుగా ఆలయ వ్యవస్థాపకులు నాగుల్ మీరా ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. దుర్గాష్టమి నాడు అమ్మవారి అన్నప్రసాద వితరణ నిర్వహించనున్నట్లు నాగుల్ మీరా తెలిపారు. కార్యక్రమంలో హుస్సేన్ బి, భవానీ, నవ్య, మంగాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం అష్టభుజ దుర్గాదేవి అమ్మకి ప్రతిరోజు దేవి నవరాత్రి సందర్భంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం కుంకుమార్చనలో అదే ప్రకారంగా ప్రతిరోజు చండీ హోమం మరియు 10వ తేదీ దుర్గాష్టమి సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం జరుగును. కావున ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ యంత్రాంగం నిస్వార్థంగా, నిజాయితీగా, పేదల పక్షపాతిగా కృషి చేసి ప్రజల అధికారిగా మన్ననలు పొందిన స్వర్గీయ ఎస్ఆర్ శంకరన్ అడుగుజాడల్లో నడవాలని విశ్రాంత స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ పివి రమేష్ పేర్కొన్నారు. జనచైతన్య వేదిక హాల్లో జరిగిన స్వర్గీయ ఎస్ఆర్ శంకరన్ 14వ వర్ధంతి సభకు డాక్టర్ పివి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అనంతరం సభకు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షత వహించారు. డాక్టర్ పివి రమేష్ ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ఎస్ఆర్ఎన్ శంకరన్ జీవితం సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో దళితులు, గిరిజనులు, పేదల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన మహనీయులని తెలిపారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ ఎస్ఆర్ శంకరన్ జీవించినంతకాలం బడుగు వర్గాల అభివృద్ది కోసం కృషి చేసిన ధన్యజీవి అన్నారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ అవార్డును తిరస్కరించారని గుర్తు చేశారు. శంకరన్ గారే నక్సలైటు అనే ఒక భావన క్రియేట్ చేయడం వల్ల
ఆయనకి ఇచ్చిన పోస్టింగ్ ఏదైతే ఉందో ముస్సోరికి వెళ్ళవలసింది అది అది ఆయన అది క్యాన్సిల్ చేయడం జరిగింది. నేను ఆ తర్వాత ఈ కిడ్నాప్ జరిగిన నెల రోజులకి మొత్తం ఏజెన్సీ ఏరియాలో అంతా కూడా స్తబ్దత, భయం, ఆందోళనలు. అంటే ఐడియా ఏమిటంటే ఐఏఎస్ ఆఫీసర్లనే కిడ్నాప్ చేయగలిగితే ఇక సాధారణమైనటువంటి అధికారుల పరిస్థితి ఏమిటి? ఆఖరికి అక్కడ పనిచేసే గిరిజన టీచర్లు కూడా వెళ్ళిపోయారు ఊళ్ళో వదిలేసి. ఏమో గవర్నమెంట్ కోసం పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని కూడా పట్టుకుపోతారేమో అని భయంతో, భయాందోళనలతో. రెండవది ఏమిటంటే ఐఏఎస్ ఆఫీసర్లందరికీ కూడా 2 AK-47 ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ మ్యాండేటరీ. బ్యూరోక్రసీకి బ్రెయిన్ ఎంత చక్కగా చెప్తారు, ఏం గైడ్ చేస్తారు వాళ్ళు. ఒక రాజ్యానికి మంచి డైరెక్షన్ ఇవ్వాలంటే బ్యూరోక్రసీ చాలా ఇంపార్టెంట్. ఒక లెజిస్లేటరు ఆత్మతో పనిచేయాలి, అంటే హార్ట్ అనమాట. స్టేట్కి హార్ట్. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిస్టంలో బ్రెయిన్, హార్ట్ రెండు దాదాపు ఫెయిల్యూర్, అంటే వర్చువల్ ఫెయిల్యూర్ కింద చెప్పుకోవాలి. కానీ ఇంకా ఏదో శిథిలాల్లో ఒక సిస్టమ్ కంటిన్యూ అవుతూ ఉంది. శంకరన్ గారు అలాంటి మోడల్ అనమాట. నేను దాదాపు కొన్ని రోజులు ఆయనతో గడపడం జరిగింది. ఆయనతో ఐఏఎస్కి, బ్యూరోక్రాట్స్కి ఒక రోల్ మోడల్గా నిలిచిన వ్యక్తి. తన జీవితం మొత్తం దళితులు, గిరిజనులు, పేదవర్గాల కోసమే అహర్నిశలు కృషి చేశారు. వారు ఎక్కడ ఏ రంగంలో ఉన్నా అక్కడ తన దృష్టి అంతా కూడా పేద ప్రజల కోసం తన కళను ఉపయోగించారు. నెల్లూరులో ఉన్నప్పుడు అక్కడ ఉన్న యానాదుల యొక్క సంక్షేమం కోసం ఎంతో కృషి చేశాడు. నెల్లూరు జిల్లా ప్రజలు వారిని ఎంత గౌరవించారంటే వారి పేరుతో 2 నగరాలని, 2 పేటల్ని వారి పేరు పెట్టినారు. శంకరాపురం అని, శంకర్ నగర్ అని. వారు సోషల్ వెల్ఫేర్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు SC STస్కి హాస్టల్స్ డెవలప్ చేయడం కానీ, ITD అని ప్రారంభించడం కానీ. సిద్ధార్థ నగర్లోని కనక మహాలక్ష్మి మందిరంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్కందాదేవిగా అమ్మవారు భక్తులకు విశేష అలంకారంలో దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, చండీ హోమం, సామూహిక కుంకుమార్చనలను నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. అలాగే రేపు మూలా నక్షత్రం సందర్భంగా రేపు ఉదయం శివాసన పూజలు కార్యక్రమాలన్నీ మామూలుగా జరుగుతూ ఉంటాయి. సాయంత్రం పూట విశేషంగా విద్యార్థులచే సాయంత్రం 6 గంటలకు పూజా కార్యక్రమం ఉంటుంది. 7:30 గంటలకు పంచహారతి, హారతి మంత్రోత్సవాలు ప్రసాదం చేయడం జరుగుతుంది. నవరాత్రికి అమ్మవారికి దసరా రోజున సువర్ణ కవచం అలంకారం ఉంటుంది. అలాగే విశేషంగా అమ్మ విగ్రహాన్ని లోపలికి ఆవశ్యకవచ్చు. ఈరోజు అలంకారం స్కందమాతగా మన మందిరంలో అమ్మవారికి పిలిచర్థంగా జరిగింది. అలాగే చండీ హోమం విశేషంగా కార్యక్రమాలు జరిగింది. స్థానిక హనుమయ్య నగర్ 3వ లైన్లోని దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు గత 4 ఏళ్లుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. మహాలక్ష్మి అలంకారంలో ఉన్న ఆ అమ్మవారిని స్థానిక భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 9న అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. జై దుర్గా, జై జై దుర్గా, జై దుర్గా, జై జై దుర్గా, జై భవాని, జై జై భవాని, జై పరిటపాడు హనుమయ్య నగర్ 3వ లైను. 4 సంవత్సరాల నుంచి దసరా ఉత్సవాలు చేస్తున్నాము. 9 తారీఖు 9/10/2024 బుధవారం నాడు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈరోజు ఏం అవతారం? మహాలక్ష్మి అవతారం. ఈ హనుమయ్య నగర్ 3వ లైను, కొరటిపాడు హనుమయ్య నగర్ 3వ లైను. ఇది మేము 4 సంవత్సరాల నుంచి దసరా ఉత్సవాలు చేస్తున్నాము. ఇక్కడ
రోజు డైలీ కుంకుమ పూజలు, పొద్దునపూట కుంకుమ పూజలు, సాయంత్రం కుంకుమ పూజలు, అభిషేకాలు చేస్తున్నాము. రేపు 9వ తారీఖు సరస్వతీదేవి అవతారం. ఆ రోజు మూలా నక్షత్రం వచ్చింది కాబట్టి అందుకని చెప్పి మేము అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నాము. రోజు రోజుకి నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆరోపించారు. పాలకులు స్పందించి ధరలు తగ్గించకపోతే ప్రజా వ్యతిరేకత తప్పదని అజయ్ కుమార్ హెచ్చరించారు. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు ఎన్నిసార్లు పెంచారో లెక్క కూడా లేనటువంటి సార్లు పెంచడం అనేది జరిగింది. దాని ప్రభావంగా నిత్య జీవితావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. దీని మీద రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి కానీ, ఇప్పుడు వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు కానీ ధరల పెరుగుదలను నియంత్రించే వైపున ఆలోచించకపోవడం దారుణమైనటువంటి విషయం. ధరల పెరుగుదల నియంత్రణ వైపున కనుక ప్రభుత్వాలు ఆలోచించకపోతే ప్రజల్లో తీవ్రమైనటువంటి అసహనం పెరిగి అది ప్రజా వ్యతిరేకతగా మారి ఎక్కడికక్కడే ఆందోళన కార్యక్రమాలు పుట్టుకొస్తాయని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. వికాస్ నగర్లోని సాయిబాబా మందిరంలో దసరా ఉత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. మహాలక్ష్మీదేవిగా అలంకారంలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సకల శుభాలు కలగాలని వేడుకున్నారు. రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కూర్మహే సవేగాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.